యొక్క నేతృత్వంలో మేడం గారి యొక్క మార్గదర్శకంగా ఈ గొప్ప సంకల్పాన్ని ఈరోజు ఒక ప్రళయ సంకల్పంగా మార్చుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందులకు కోలాట భజన బృందం సభ్యులకు ప్రతి ఒక్కరికి ఆ దేవదేవుని యొక్క కృపాకటాక్షలు ఎల్లవెల్లా కలగాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ గొప్ప సంకల్పానికి శ్రీకారం చుట్టినటువంటి మేడం గారికి కూడా ఒక్కసారిగా మా యొక్క భజన బృందం తరఫున అభినందనలు తెలుపు. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పెద్దలు చాలామంది ఉన్నారు. వారందరూ కూడా పేరు పేరున మా యొక్క భజన బృందం తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా చాలా గొప్పగా చెప్పుకోవాలి అంటే మన యొక్క వెంకటముని గారు డోల్ మాస్టర్. వాస్తవంగా చెప్పాలి అంటమ్మా, ఒక భజన నేర్చుకోవాలి అంటే తాళం, తప్పెట్లు అవన్నీ ఉండాలి. అవన్నీ లేకపోయినప్పటికీ ఆయన యొక్క సొంత కష్టంతో ఏ ఒక వినికిడి శబ్దంతో భజన బృందాన్ని ఇంత దూరం కొనసాగించుకుని వచ్చి ఈ కార్యక్రమానికి ఎంతో ముఖ్య పాత్ర వహించినటువంటి మా యొక్క డోల్ మాస్టర్ గారికి ప్రతి ఒక్కరూ అభినందనలు. అలాగే మన హార్మోనిస్ట్ గారు యదుకృష్ణ గారు, వారు ఎంతో చక్కటి నైపుణ్యం కలిగినటువంటి హార్మోనిస్ట్ గారు. దాదాపుగా అనేకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ఆ కార్యక్రమాలను జయప్రదం చేసినారు. అదేవిధంగా వారు ఈరోజు మన కార్యక్రమానికి రావడం అంటే మనకి భగవంతుడి ఇచ్చిన వరమే అని నేను అనుకున్నాను. ఒక్కసారి హార్మోనిస్ట్ యదుకృష్ణ గారికి అందరూ అభినందనలు తెలుపవలసిందిగా ప్రార్థన. అలాగే ఇంకొక గొప్ప వ్యక్తి ఫ్లూట్ మాస్టర్ మురళి గారు. వారు కాస్త కంటి చూపు చాలా తక్కువ తల్లి అయినప్పటికీ ఆ సరస్వతి తల్లి వారికి తోడయి ఈ కార్యక్రమాలు ఎన్నో జయప్రదం చేసి మనకు కూడా అతని యొక్క కళా నైపుణ్యాన్ని ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మా డోల్ మాస్టర్ వారు కూడా, మా డోల్ మాస్టర్ చంద్ర గారు, వారు కూడా ఎంతో చక్కటి నైపుణ్యాన్ని ఇచ్చి వారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారికి మరి ఒక్కసారి గట్టిగా కృతజ్ఞతలు. అలాగే మా యొక్క భజన గురువు దాస శ్రీనివాసులు గారు, వారు కూడా మన కార్యక్రమానికి విచ్చేసి వారి యొక్క నైపుణ్యాన్ని మనకి చూపించి వారు కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నట్టు కృతజ్ఞతలు. ఇంకా 2 పాటలతో మన యొక్క కార్యక్రమాన్ని ముగించిపోతున్నాము. అలాగే మనం ఇప్పటివరకు నేర్చుకున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా గురువుగా నా వైపు నుంచి ఏదైనా చిన్న స్పర్ధలు ఉన్నప్పటికీ, ఏదైనా తెలిసి తెలియక చిన్న చిన్న మనస్తాపాలు అటువంటి ఏదన్నా ఉన్నా క్షమించి ఆశీర్వదించవలసిందిగా మరి ఒకసారి వర్గంగానే తెలియకుంటున్నాను. అలాగే మనకి మేడం గారు మాట్లాడతారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇన్ని సంవత్సరాలుగా శివగుప్త సాయి మందిరం సాగటానికి ముఖ్య కారణకర్త ఎవరు చెప్పండి? బాబా గారి ఇక్కడికి రావడానికి కారణం ఎవరు చెప్పండి? అమ్మమ్మ. నేనెందుకంట ఆమె సంకల్పమే ఇది. టీచర్స్ కాలనీలో మందిరం కట్టాలి, మనం పూర్తి పోలేము ముసలోళ్ళం అయితే అని గట్టి సంకల్పంతో ఎంతో కఠిన నియమాలతో పారాయణాలు చేసి ఈ మందిరాన్ని ఆమె ఏర్పాటు చేసి ఇప్పటికీ మనందరము ఆమెకే కృతజ్ఞతాభివందనాలని
ఈరోజు ఆమె లేవలేకపోయినా కూడా చూడాలని ఉత్సాహంతో ఇంత దూరం వచ్చింది. అందువల్ల మనము ఎప్పుడైనా ఈ మందిరం ఎవరి ద్వారా అయ్యిందంటే జయప్రద మేడం. మా ఊళ్ళో అన్నమయ్య స్టార్టింగ్ ఎవరు చేశారు అంటే మా నాన్నగారి పేరు చెప్తారు. ఆయన చదువు చెప్పేటప్పుడు అన్నమయ్య గురించి పాఠం వస్తే ఎవరిదా మన ఊరికి అన్నమయ్యని తీసుకొచ్చేది అన్నాడు తాళ్ళపాటు. ఒక స్టూడెంట్ కృష్ణంరాజు అని అతను ప్రోద్బలంతోనే అన్నమయ్య వెలుకొచ్చారు తాళ్ళపాటు. ఈ రోజుకి కూడా ఆయన పేరు చిరస్థాయికి నిలిచిపోయింది. అదేవిధంగా వెంకటగిరిలో టీచర్స్ కాలనీలో శివదత్త సాయి మంత్రం ఏర్పడటానికి కారణకర్త రూపాటి వెంకట నరసమ్మ. మనందరికీ మాకు అమ్మ, మీ అందరికీ అమ్మమ్మ. అట్లా చెప్పుకోండి ఎప్పుడు. నా పేరు అవసరం, ఆమెను మర్చిపోవచ్చు. అదేవిధంగా మనకు దగ్గర వచ్చి మీకు మృతుల్యులుగా ఉండి మిమ్మల్ని అందరి సోదరి మండలాలుగా భావిస్తూ మనకు ఈ కోలాటం నేర్పించిన చలపతి గారికి, వారి డోల్ మాస్టర్ గారికి మనందరము తరపున కృతజ్ఞతాభివందనాలు సమర్పిస్తాం. అదేవిధంగా ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహింపచేయడానికి వచ్చిన హార్మోనియం, తర్వాత డోల్ మాస్టర్, ఫ్లూట్ మాస్టర్, వీళ్ళందరికీ కూడా మనందరి తరఫున కృతజ్ఞతాభివందనాలు. తర్వాత మనమే వేసుకుంటే ఆనందం ఉండదు. మనల్ని తిలకించడానికి వచ్చిన సభ్యులందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు. నాకు చిన్నప్పటి నుంచి కూడా డ్యాన్స్ కార్యక్రమాలు అన్నింటిలో ఉంది నేను చదువుకునేటప్పుడు. కానీ ఇప్పుడు వయసు నిమిత్తం మనం జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే నేను మీతో పాటు నేర్చుకున్నాను. 70 పడిన తర్వాత మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకని దీన్ని ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టుకోకుండా మీ బిడ్డలకు కూడా మీరు ప్రోత్సాహం ఇచ్చి నేర్పిస్తే వాళ్ళని ఒక బ్యాచ్గా తయారు చేసుకుంటే ఈ మాస్టర్ గారు వచ్చి మళ్ళీ మీకు మీ బిడ్డలకి నేర్పిస్తారు. మీరు ఇంట్లో ట్యూషన్ లాగా ఏర్పాటు. ఇది ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టుకోకూడదు. నేను ఉన్నా లేకపోయినా కంటిన్యూగా గురు పూర్ణిమ, విజయదశమి, దత్త జయంతి, భరద్వాజ మాస్టర్ గారి జయంతి, ఈ కార్యక్రమాలన్నిటికీ కొనసాగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, గొప్ప సన్నివేశాన్ని ఇచ్చారు. అలాగే ఇంకా 2 పాటలతో మన యొక్క కార్యక్రమాన్ని ముగించబోతున్నాం.